టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందరి జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని, కానీ నా లైఫ్ లో కేవలం అప్స్ మాత్రమే ఉంటాయన్నారు. నాకు ఎవరైనా చెడు చేస్తే వారు చిన్న పిల్లలుగా కనిపిస్తారని అన్నారు. దేవుడిపై భారం వేసి జీవితంలో సక్సెస్ అవుతుంటానని వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియంలో స్టేజ్ ఏర్పాటు చేశామని, ర్యాంప్ కూడా వేశామని తెలిపారు. నా ప్రతి షో ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే స్పోర్ట్స్ స్టేడియం కూడా అద్భుతంగా ఉందని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. ఇటీవల కర్ణాటకలో చేసిన షో సక్సెస్ అయిందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. నా మ్యూజికల్ షోకు చాలా మంది అతిరథ మహారథులు చెప్పారు. రంగస్థలం, సరిలేరు నీకెవరు వంటి పలు సినిమాలు విశాఖలో చేశామని గుర్తు చేశారు. అందరూ నాపై చూపించే ప్రేమనే నాకు ఎనర్జీ అని అన్నారు. పలు విదేశాల్లో తాను షోలు చేశానని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల మ్యూజికల్ నైట్ కు వైజాగ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వైజాగ్ లో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్ కు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 4 సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులిచ్చేందుకు ఒప్పుకోలేదు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్ లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సిపి శంఖప్రతాప్ బాగ్చి తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్ లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అనుమతులకు నిరాకరించారు.